విజయవాడలోని ఒక పాత కాని పెద్ద అపార్ట్మెంట్ సాయి సుధా రెసిడెన్సీ. బయట నుంచి చూస్తే సాధారణ బిల్డింగ్లానే ఉంటుంది, కానీ లోపలికి అడుగు పెడితే గోడలపై పాత పెయింట్, కారిడార్లో మసకబారిన లైట్లు, ఎప్పుడూ పూర్తిగా వెలగని స్టేర్కేస్ బల్బులు అన్నీ కలిపి ఒక విచిత్రమైన నిశ్శబ్దాన్ని కలిగిస్తాయి. అక్కడే 4th ఫ్లోర్లో 402 ఫ్లాట్లో అజయ్, అతని ఫ్రెండ్స్ రోహిత్, కీర్తి, సాన్వి వాళ్లు కూడా అదే ఫ్లోర్లో వేర్వేరు ఫ్లాట్స్లో ఉంటారు. అందరూ డిగ్రీ స్టూడెంట్స్. ఎగ్జామ్స్ అయిపోయాయి, కాలేజీకి సెలవులు. ఇంటికి వెళ్లకుండా హాస్టల్ వాతావరణం మిస్ అవుతామని అపార్ట్మెంట్లోనే ఉండిపోయారు. ఆ రాత్రి కూడా వాళ్లు సాధారణంగానే మాట్లాడుకుంటూ, మీమ్స్ షేర్ చేసుకుంటూ, ఫోన్లలో స్క్రోల్ చేసుకుంటూ 2:45 AM వరకు మేల్కొని ఉన్నారు. బయట వర్షం పడింది. వర్షం ఆగిపోయిన తర్వాత వచ్చిన ఆ భారమైన నిశ్శబ్దం గాలిలో తేలుతున్నట్టు అనిపించింది. దూరంగా కుక్కలు అరవడం తప్ప ఇంకేం వినిపించలేదు. టైం 3 AM. అందరి ఫోన్లలో ఒకేసారి వాట్సాప్ నోటిఫికేషన్ సౌండ్ వినిపించింది. అజయ్ మొదట గమనించాడు. అన్నోన్ నెంబర్. డిస్ప్లే పిక్చర్ లేదు. అబౌట్లో ఒకే లైన్, వాచింగ్. ఆ నెంబర్ ఒక స్టేటస్ పెట్టింది, ఐ కెన్ సీ యూ. టైం 3 AM. అజయ్ నవ్వాడు. ఎవరో ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నాడు. వెంటనే ఫ్రెండ్స్ గ్రూప్లో స్క్రీన్ షాట్ పంపాడు. రోహిత్ రిప్లై ఇచ్చాడు, నాకు కూడా వచ్చింది అని. కీర్తి సేమ్ హియర్ అంది. సాన్వి నాకు వచ్చింది, కానీ ఇది ఎవరి స్టేటస్? ఇంకా మాట్లాడుకుంటుండగానే రెండో స్టేటస్ వచ్చింది, ఫ్లాట్ 402 విండో ఓపెన్ అని. అజయ్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. అతను కుర్చీ నుంచి లేచి కిటికీ వైపు నడిచాడు. నిజంగానే కిటికీ ఓపెన్లో ఉంది. గాలి లోపలికి వస్తోంది. వర్షం వాసన ఇంకా గదిలోనే ఉంది. అతను మెల్లగా బయటికి చూశాడు. కింద పార్కింగ్ ఏరియాలో ఒక నల్లటి ఆకారం నిలబడి ఉంది. స్పష్టంగా కనిపించలేదు, కానీ అక్కడ ఏదో ఉందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. కదలడం లేదు, కేవలం నిలబడి ఉంది. మూడో స్టేటస్ వచ్చింది, డోంట్ క్లోజ్ ఇట్, ఐ లైక్ వాచింగ్ అని. అజయ్ వెంటనే కిటికీ మూసేశాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎవడో మనల్ని ఫాలో అవుతున్నాడు అని గ్రూప్లో టైప్ చేశాడు. అప్పుడే అతని గది లైట్ ఒక్కసారిగా ఫ్లిక్కర్ అయింది. 2 సార్లు వెలిగింది. ఆ తర్వాత పూర్తిగా ఆరిపోయింది. అదే సమయంలో రోహిత్ కాల్ చేశాడు, అజయ్ నా ఫ్లాట్లో కూడా కరెంట్ పోయింది. కీర్తి మెసేజ్ చేసింది, కారిడార్లో ఎవరో నడుస్తున్నారు, అడుగుల శబ్దం వస్తోంది. సాన్వి కాల్ చేసి మెల్లగా చెప్పింది, ఎవరో నా పేరు పిలుస్తున్నారు, చాలా దగ్గరగా. అపార్ట్మెంట్ మొత్తం చీకటిలో మునిగిపోయింది. అందరి ఫోన్లలో ఒక్కసారిగా వీడియో ఆటోమేటిక్గా ప్లే అయ్యింది. ఎవ్వరూ క్లిక్ చేయలేదు, కానీ వీడియో మొదలయ్యింది. లైవ్లా కనిపించింది. కారిడార్, మసక లైట్, కెమెరా ఎవరో చేతిలో పట్టుకున్నట్టుగా ఊగుతూ నడుస్తోంది. గోడలపై నీడలు కదులుతున్నాయి. వీడియోలో ఫ్లోర్ ఇండికేటర్ కనిపించింది. 4. అజయ్ ఊపిరి బిగబట్టుకున్నాడు. కెమెరా మెల్లగా 402 ఫ్లాట్ వైపు కదిలింది. అతను కేక వేయబోతుండగా వీడియోలో అతని ఫ్లాట్ తలుపు కనిపించింది. అది మెల్లగా తెరుచుకుంది. లోపల అజయ్ బెడ్ మీద నిద్రపోతున్నాడు. అతని గుండె ఆగిపోయినట్టయింది. అది నేను కాదు అని అతను గట్టిగా అరిచాడు. ఎందుకంటే అతను ఇప్పుడు నిలబడి ఉన్నాడు, కానీ వీడియోలో మాత్రం అతను బెడ్ మీద నిద్రపోతున్నాడు. వీడియోలో ఉన్న అజయ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. కెమెరా వైపు నేరుగా చూసి నవ్వాడు. ఆ నవ్వు సహజంగా లేదు. పెదవులు ఎక్కువగా వెడల్పుగా తెరుచుకున్నాయి. కళ్ళు పూర్తిగా నల్లగా మారాయి. ఫోన్ స్క్రీన్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయింది. చివరి మెసేజ్ వచ్చింది, యు ఆర్ ఆన్లైన్, ఐయామ్ ఇన్సైడ్ అని. అజయ్ వెనక్కి తిరిగి తలుపు వైపు చూశాడు. టక్ టక్ టక్. తలుపు బయట ఎవరో మెల్లగా తడుముతున్నారు. అతని గదిలో ఇంకా చీకటిగానే ఉంది, కానీ బెడ్ మీద ఎవరో కూర్చున్నట్టు బరువు పడిన శబ్దం వచ్చింది. అతను మెల్లగా తల తిప్పాడు. బెడ్ మీద ఎవరో కూర్చున్నారు. ఆ ఆకారం స్పష్టంగా కనిపించట్లేదు, కానీ చీకటిలో 2 కళ్ళు మాత్రం ఎర్రగా మెరుస్తున్నాయి. ఫోన్ స్క్రీన్ మళ్లీ వెలిగింది. అన్నోన్ నెంబర్ నుంచి కాల్. అతను కంపిస్తున్న చేతులతో రిసీవ్ చేశాడు. ఫోన్ నుంచి ఒకే శబ్దం వచ్చింది, అతని గొంతు, అజయ్ నువ్వు బయట ఉన్నావు, నేను లోపల ఉన్నాను అని. అతను గట్టిగా భయంతో కేక వేశాడు. తలుపు వైపు పరుగెత్తాడు. తలుపు తెరవడానికి ప్రయత్నించాడు, కానీ తలుపు బయట నుంచి లాక్ అయింది. ఫోన్ స్క్రీన్ మీద చివరి లైన్ కనిపించింది, లాస్ట్ సీన్ 3 AM 10 years ago అని. అప్పుడే రోహిత్ నుంచి మెసేజ్ వచ్చింది, అజయ్ 10 years బ్యాక్ ఈ అపార్ట్మెంట్లో 4 స్టూడెంట్స్ 3 AMకి సూయిసైడ్ చేసుకున్నారు అంట. కీర్తి రిప్లై ఇచ్చింది, వాళ్ల ఫ్లాట్స్ కూడా 4th ఫ్లోర్లోనే ఉన్నాయి. సాన్వి టైప్ చేసింది, 402
403, 404, 405. అజయ్ చేతులు వణికాయి. వాళ్లు ఉన్న ఫ్లాట్స్ నెంబర్స్ కూడా అవే. ఆ క్షణంలో బెడ్ మీద కూర్చున్న ఆ నల్లటి ఆకారం మెల్లగా లేచింది. గదిలో చల్లని గాలి వీచింది. అజయ్ వెనక్కి తగ్గాడు. ఆ ఆకారం ముందుకు వచ్చింది. చీకటిలో ఒకే మాట వినిపించింది. 3 AM. ఇంకా మొదలు మాత్రమే. అతని ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా 1%కి పడిపోయింది. స్క్రీన్ ఆఫ్ అయ్యే ముందు చివరి నోటిఫికేషన్. నెక్స్ట్ 3:33. స్క్రీన్ బ్లాక్. గది పూర్తిగా నిశ్శబ్దం. బయట మళ్లీ కుక్కలు అరవడం మొదలుపెట్టాయి. 3 AM దాటిన తర్వాత ఆ అపార్ట్మెంట్లో ఏర్పడిన నిశ్శబ్దం సాధారణ నిశ్శబ్దం కాదు. అది ఊపిరి ఆడనివ్వని, గుండె కొట్టుకోవడం కూడా వినిపించేంత గట్టిగా ఉన్న భయం. అజయ్ ఫోన్ స్క్రీన్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది. కొద్దిసేపటి క్రితం డెడ్ అయిపోయిన ఫోన్ ఇప్పుడు పూర్తిగా ఆఫ్ అయింది. గదిలో లైట్ ఫ్లిక్కర్ అయ్యి ఆగిపోయింది. చీకటి గట్టిగా గోడల్ని అంటుకుని నిలిచిపోయినట్టు అనిపించింది. బెడ్ పక్కనే నిలబడి ఉన్న ఆ నల్లటి ఆకారం ఒక్కసారిగా కదిలినట్టు అనిపించింది. అజయ్ కళ్ళు చెమ్మగిల్లాయి. చెమట చుక్కలు వెన్నెముక దాకా జారాయి. కాని వెంటనే కరెంటు వచ్చేసరికి గది ఖాళీగా కనిపించింది. ఇది భ్రమ, భయం వల్లే ఇలా కనిపిస్తోంది అని తనను తాను నమ్మించుకునే లోపే నేలపై తడి పాదముద్రలు కనిపించాయి. కిటికీ దగ్గర నుంచి బెడ్ వరకు వచ్చి అక్కడే ఆగిపోయున్నాయి. అతని గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. ఫోన్ మళ్లీ ఆన్ అయింది. బ్యాటరీ 87%. కొద్దిసేపటి క్రితం డెడ్ అయిపోయిన ఫోన్ ఇప్పుడు 87%కి ఎలా వచ్చింది? వాట్సాప్ ఓపెన్ చేయగానే అన్నోన్ నంబర్ కనిపించలేదు. కానీ గ్రూప్లో మెసేజ్లు వరుసగా వచ్చేస్తున్నాయి. రోహిత్ గోడలపై గోర్లు వేసినట్టుగా గీతలు పడుతున్నాయి అని చెప్పాడు. కీర్తి అద్దంలో గో బ్యాక్ అని రాసి ఉంది అని ఏడుస్తూ చెప్పింది. సాన్వి గడియారం 3 దగ్గరే ఆగిపోయింది అని చెప్పింది. టైం చూసేలోపే 3:30 అయ్యింది. అప్పుడు అన్నోన్ నెంబర్ నుంచి కొత్త స్టేటస్, రెడీ అని. 3 నిమిషాల్లో 3:33. వాళ్లు నలుగురూ ఒకేసారి కాల్లోకి వచ్చారు. ఒక్కసారిగా భవనం కంపించింది. లైట్లు మళ్లీ ఆఫ్ అయ్యాయి. ప్రతి ఒక్కరి ఫోన్లో ఒక పాత వీడియో ఆటోమేటిక్గా ప్లే అయిపోయింది. గ్రేనీ ఫుటేజ్. అదే ఫ్లోర్, అదే కారిడార్. 10 ఇయర్స్ క్రితం. నలుగురు స్టూడెంట్స్ భయంతో ఒక ఫ్లాట్లో చేరుకుని తలుపులు మూసుకుంటున్నారు. వీడియోలో భయంతో వాళ్ల కేకలు వినిపించాయి. మేము ఒంటరిగా లేము అని ఒక వాయిస్. అకస్మాత్తుగా లైట్స్ ఆఫ్. కేకలు. తర్వాత నిశ్శబ్దం. చివరి ఫ్రేమ్లో ఒక వాక్యం, వీవర్ రీప్లేస్డ్ అని. అజయ్ గుండెల్లో చల్లిపాకింది. ఇదే పరిస్థితి ఇప్పుడు వాళ్లదా అని. అప్పుడు సాన్వి కాల్ కట్ అయింది. రోహిత్ అందర్నీ 402లో కలవమన్నాడు. కారిడార్లో గాలి లేకపోయినా గోడలపై నీడలు కదులుతున్నాయి. వాళ్లు 402లో చేరి తలుపు బిగమూశారు. ఫోన్ మళ్లీ వైబ్రేట్ అయింది. ఓన్లీ 1 విల్ స్టే అని. ఒక్కసారిగా కీర్తి కళ్ళు నల్లగా మారాయి. ఆమె పెదవులపై విచిత్రమైన నవ్వు. ప్రతి 10 సంవత్సరాలకు మాకు కొత్త శరీరాలు కావాలి అని ఆమె వాయిస్ భయంకరంగా నవ్వుతూ మారిపోయింది. సాన్వి అరుస్తోంది. రోహిత్ వెనక్కి తగ్గాడు. అజయ్ గట్టిగా, ఇది మనల్ని భయపెట్టి మనమే మనల్ని చంపుకునేలా చేస్తోంది అన్న మాట పూర్తవగానే కీర్తి నేలపై కూలిపోయింది. లైట్లు పూర్తిగా ఆఫ్ అయ్యాయి. చీకటిలో 4 వాయిసులు వినిపించాయి. టార్చ్ ఆన్ చేయగానే 3 మాత్రమే ఉన్నారు. రోహిత్ కనిపించలేదు. అతని ఫోన్ నేలపై పడి ఉంది. స్క్రీన్పై మెసేజ్, హీ ఈజ్ చూజెన్ అని. కారిడార్ చివర్లో రోహిత్ నిలబడి ఉన్నాడు. అతని వెనక 3 నీడలు ఉన్నాయి. అతను మెల్లగా తిరిగాడు. కళ్ళు పూర్తిగా నల్లగా. ఇప్పుడు మేము 3, ఇంకా ఒకడు కావాలి అన్నాడు. అజయ్ ఒక్కసారిగా నిర్ణయం తీసుకున్నాడు. మనమందరం కలిసి బయటకు పరుగెడదాం, భయపడకూడదు అని. వాళ్లు మెట్లవైపు పరుగెత్తారు. నల్లటి భయంకరమైన జుట్టు విరబోసుకున్న ఎర్రటి చీరలో ఉన్న నీడలు వెంటపడ్డాయి. 3rd ఫ్లోర్, 2nd ఫ్లోర్, 1st ఫ్లోర్. గేట్ దగ్గరికి చేరేసరికి ఉదయం కాంతి పడింది. సూర్యకిరణాలు కారిడార్లోకి రావడంతో ఆ నీడలు ఒక్కసారిగా మాయమయ్యాయి. వాళ్లు బయటకు పరుగెత్తి ఊపిరి పీల్చుకున్నారు. అన్నీ సాధారణంగా కనిపించాయి. కాని అజయ్ ఫోన్ మళ్లీ వైబ్రేట్ అయింది. అన్నోన్ నెంబర్ నుంచి చివరి మెసేజ్, యూ ఎస్కేప్డ్ ఫర్ నౌ అని. లాస్ట్ సీన్ 3:33. ఆ నెంబర్ మళ్లీ మాయమైపోయింది. కొన్ని రోజుల్లోనే వాళ్లు ఆ అపార్ట్మెంట్ని వదిలేశారు. కాని కథ అక్కడితో ముగియలేదు. 10 సంవత్సరాల తర్వాత అదే ఫ్లోర్లో కొత్తగా 4 స్టూడెంట్స్ షిఫ్ట్ అయ్యారు. మొదటి రాత్రి 3 AMకి వాళ్ల ఫోన్లలో ఒక అన్నోన్ నెంబర్ నుంచి స్టేటస్ వచ్చింది, ఐ కెన్ సీ యూ అని. మన దెయ్యాల కథలు ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను మీకోసం ఇలానే మరిన్ని దెయ్యాల కథలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను.